హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఇవాళ వైటీ స్టూడియో గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ముందుగా మనము మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వైటీ స్టూడియో తోటి మనకి చాలా అవసరం ఉంటుంది. సో ఇది వైటీ స్టూడియోలో మనకి ఉండే ట్యాబ్స్. ఫస్ట్ అయితే కంటెంట్. సో ఇక్కడ వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్ ఇలా మనం ఏమేమైతే అప్లోడ్ చేసామో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి అనలిటిక్స్ అని ఉంటుంది. ఇక్కడ అనలిటిక్స్ అంటే మనకి ఓవర్వ్యూ చూపిస్తుంది, మన యూట్యూబ్ ఛానల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపించడానికి ఇది పనికొస్తుందండి అనలిటిక్స్. తర్వాత మనకి కామెంట్స్ ఉంటాయి. సో కామెంట్స్ కూడా చూసుకోవచ్చు, మనకి ఏమేమి కామెంట్స్ ఉన్నాయో. అలాగే అనలిటిక్స్లో మనకి ఇలా మొత్తం ట్యాబ్స్ కనిపిస్తాయండి. రీసెర్చ్ దీంట్లో చూడండి, ఎక్స్ప్లోర్ టాపిక్స్ అని ఉంది, అంటే టాప్ సెర్చెస్ ఏం చేశారు. సో ఇప్పటి వరకు మన ఎలాంటి వీడియోస్ చేస్తే మనకు కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనకి వ్యూస్ వచ్చే అవకాశం ఉందో చూపించుకోవడానికి మనకి రీసెర్చ్ అనేది పనికొస్తుందండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఐసెట్ ప్రజెంట్ అన్ని అడ్మిషన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు చూడొచ్చు. ఐసెట్, పీజీ సెట్, పాలీ సెట్. సో ఇలా మనకి మొత్తం కూడా వీటి గురించే ఉంటుంది. తర్వాత ఓవర్వ్యూ అనేది మన యూట్యూబ్ ఛానల్ పర్ఫార్మెన్స్ వీక్లీ ఎలా ఉంది, మంత్లీ ఎలా ఉంది, 28 డేస్లో మన యూట్యూబ్ ఛానల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూసుకోవచ్చు. నెక్స్ట్ ట్యాబ్ కంటెంట్ అండి. సో కంటెంట్లో చూడండి, మనకి టాప్ వీడియోస్ ఏంటి, హౌ వ్యూయర్స్ ఫైండ్ యువర్ వీడియోస్. తర్వాత మన వ్యూస్, యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్, ఎలాంటి సెర్చ్ టర్మ్స్ మన యూట్యూబ్ ఛానల్కి దారితీసాయి, మన యూట్యూబ్ ఛానల్ని ఏమేమి సజెస్ట్ చేస్తున్నాయి, మనకి ప్లేలిస్ట్లు ఏమున్నాయి, ఎక్స్టర్నల్ సైట్స్ మన యూట్యూబ్ వీడియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి పనికొస్తుందండి. సో మొత్తానికైతే మన వీడియోస్ పర్ఫార్మెన్స్ చూసుకోవడానికి కంటెంట్ పనికొస్తుంది. తర్వాత ఆడియన్స్, మన యూట్యూబ్ ఛానల్ని ఎవరెవరు విజిట్ చేస్తున్నారు, రిటర్నింగ్ వ్యూయర్స్ అని చూపించాం కదా. సో నాకైతే 1.3K రిటర్నింగ్ వ్యూయర్స్ ఉంది. ఏజ్, సో ఏ ఏజ్ వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తున్నారు. జెండర్, ఎక్కువ మంది మేల్ విజిట్ చేసినట్టు కనిపిస్తుంది. జియోగ్రఫీ, ఇండియా వాళ్ళు చూసినట్టు. సబ్ టైటిల్స్, వాచ్ టైమ్ ఫ్రమ్ సబ్స్క్రైబర్స్, నాట్ సబ్స్క్రైబ్డ్. తర్వాత మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు మిగతా ఏ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అలాంటి వీడియోస్ చేస్తే మనకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా మనకి రెవెన్యూ అని కనిపిస్తుంది. సో అనలిటిక్స్లో రెవెన్యూ అని కనిపిస్తుంది. మనకి ఏవైనా మన ఛానల్ మానిటైజ్ అయితే మనకి ఎంత అమౌంట్స్ వచ్చాయనేది ఇక్కడ చూసుకోవచ్చు అండి. సో దాని తర్వాత నెక్స్ట్ కామెంట్స్ అని ఉన్నాయి. మనకి ఏమేమి కామెంట్స్ వచ్చాయి మనం చేసిన వీడియోస్, ఆ కామెంట్స్ పబ్లిష్డ్, హెల్డ్ ఫర్ రివ్యూ. పబ్లిష్డ్ అంటే మనము అప్రూవ్ చేసినవన్నీ కూడా పబ్లిష్ అవుతాయి. హెల్డ్ ఫర్ రివ్యూ అంటే మనం చూసిన తర్వాత వాటిని మనం మళ్ళీ కావాలంటే పబ్లిష్ చేయవచ్చండి. ఇలా చూసుకోవచ్చు మనము, కామెంట్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత మనం మరి ఎర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిందా లేదా తెలుసుకోవడానికి మనకి ఇది పనికొస్తుందండి. సో మనకి ఇక్కడ మానిటైజేషన్లో మనకి ఏమేమి ఉన్నాయి, మెంబర్షిప్స్, సూపర్ షాపింగ్. సో ఈ మూడింటి ద్వారా మనకి మానిటైజేషన్ అనేది యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజ్లో జరుగుతుంది. సో ఇక్కడ మనకి మెంబర్షిప్స్ లెవెల్స్ చూసుకోవచ్చు, బ్యాడ్జెస్, ఎమోజీ, ఆప్షనల్ ఫీచర్స్, రీసెంట్ మెంబర్స్ యాక్టివిటీ. నాకైతే ప్రజెంట్ ఎవరు మెంబర్షిప్స్ లేవు. అండ్ సూపర్స్ అండి, సూపర్స్లో 3 రకాలు ఉంటాయి. సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్. వీటి ద్వారా కూడా మనకి ఎవరైనా అమౌంట్ పంపించాలనుకుంటే గిఫ్ట్గా, టోకెన్గా పంపించవచ్చు. టోకెన్ అమౌంట్ మనం చేసిన వీడియో చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఈ అమౌంట్ అనేది మనకి పంపించే అవకాశం ఉంటుంది. వాటిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, ఇలా 3 ఉంటాయండి. సో ఇది లాస్ట్ 28 డేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ తర్వాత షాపింగ్, మనము ఏవైనా ఐటమ్స్ ఉండి మనము షాపింగ్ రూపంలో మనము వాటిని సేల్ చేసుకోవాలంటే కూడా మనకు ఒకవేళ మనము మానిటైజేషన్ అయినప్పుడు మనం వాటిని ఈ షాపింగ్ అనే లింక్ ద్వారా మనం పబ్లిష్ చేసుకోవచ్చు. వాటిని మనము వేరే వాళ్ళకి అవైల్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఈ 3 అయిపోయిన తర్వాత మనకు ఫైనల్గా యాడ్ రెవెన్యూ, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్, ఫీడ్ యాడ్స్ ద్వారా కూడా మనకి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకి 4000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి. అలాగే మనం లేదంటే మన షార్ట్స్ 100 lakh వ్యూస్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ మానిటైజేషన్ ద్వారా మనకి అమౌంట్ వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే ఈ మానిటైజేషన్ రావాలంటే మాత్రం మనకి ప్రజెంట్ 2 వేస్ ఉన్నాయి, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్. కానీ ఇది రావాలంటే మనకి వాచ్ అవర్స్, పబ్లిక్ వాచ్ అవర్స్ అనేవి 4000 రీచ్ అవ్వాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు పబ్లిక్ వాచ్ అవర్స్ అనేవి 3221 పబ్లిక్ వాచ్ అవర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకొక 780 అవర్స్ ఇంకా సరిపోతున్నాయి, నాకు తక్కువ అవుతున్నాయి. అవి 780 అవర్స్ రీచ్ కాగానే నా ఈ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. నాకు పేజ్ యాడ్స్ అలాగే షార్ట్ ఫీడ్ యాడ్స్ ద్వారా కూడా నాకు అమౌంట్ వచ్చే అవకాశం ఉందండి. మోస్ట్లీ పేజ్ యాడ్స్ వాచ్ చేయడం ద్వారా మాత్రం నాకు
అమౌంట్ వస్తుందని అనుకుంటున్నాను, కానీ దీనికి ఇంకో 15 రోజులు టైం పడుతుంది. సో ఇలా మనకి వైటీ స్టూడియోలో చాలా ట్యాబ్స్ ఉన్నాయి, వాటి గురించి మీకు అందరికీ చెప్పడానికే వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, డాష్ బోర్డు, కంటెంట్ అనలిటిక్స్, కామెంట్స్, ఎర్న్, ఇలా రకరకాల మనకి ట్యాబ్స్ ఉన్నాయి. సో డాష్ బోర్డ్లో అయితే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలుస్తుంది, ఛానల్ అనలిటిక్స్ తెలుస్తున్నాయి, కంటెంట్ మనం ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేసామనేది ఈ కంటెంట్ ట్యాబ్లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని వీడియోస్ ఉన్నాయని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్గా వ్యూస్ ఎన్ని ఉన్నాయి, లైక్స్ ఏమేమి వచ్చినాయి చూసుకోవచ్చు. అండ్ అనలిటిక్స్లో మనకి వీక్లీ రౌండప్, మంత్లీ రౌండప్, మనకి ఛానల్ పర్ఫార్మెన్స్, వీడియోస్ పరంగా ఎన్ని వ్యూస్ వచ్చాయి రియల్ టైంలో అనేది కూడా చూసుకోవచ్చు. 48 అవర్స్లో నాకు 1822 వ్యూస్ వచ్చాయి. సో వీటి ద్వారా మనము ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. కామెంట్స్ కూడా ఉన్నాయి, ఏమైనా కామెంట్స్కి మనం ఆన్సర్ చేసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ ఎర్న్లో మనకి చూడండి, ఇలా మనకి 3 వేస్, ప్రజెంట్ అయితే 3 వేస్ ఉన్నాయి, మెంబర్షిప్స్, సూపర్స్, షాపింగ్. ఈ 3 వేస్లో నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మానిటైజేషన్, కానీ ఇది అంత సింపుల్ కాదు. అండ్ వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ ద్వారా మాత్రం మానిటైజేషన్ రావాలంటే ఇంకా నాకు కొద్దిగా టైం పడుతుంది. నేను చెప్పాను కదా 780 అవర్స్ అనేది నాకు తక్కువగా ఉన్నాయి, అవి వచ్చిన తర్వాత నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. ఛానల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనము వైటీ స్టూడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా పనికొస్తుంది. సో మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మనం చేసిన వీడియోస్ వైరల్ అవుతున్నాయా లేదా కూడా చూసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది కూడా మనం తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.